మా తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మండలంలోని ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ కారు స్పీడ్ అందుకుంది. ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో బట్టు వసంతకుమారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎదురుగడ్డ పంచాయతీ ఐలపంగు సురేష్ గ్రామ ప్రజలను కోరారు. ప్రచారంలో పంచాయతీకి నూతన పంచాయతీ కార్యాలయాన్ని నిర్మించుకొని మన పంచాయతీ ప్రజలకు డ్రైనేజీ సమస్యలు తీరుస్తూ అలానే ఒక శ్మశాన వాటికను కూడా నిర్మిస్తానని హామీ ఇచ్చారు. ఎదురుగడ్డ గ్రామ పంచాయతీ ప్రజలు బట్టు వసంతకుమారికి ఓటు వేసి గెలిపించాలని కోరారు. వసంతకుమారి గెలిచిన తర్వాత పంచాయతీని అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. పంచాయతీలలో ఉన్న ప్రతి సమస్యను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా విద్యావంతురాలైనటువంటి బట్టు వసంతకుమారిని గెలిపించి ఎదురుగడ్డ పంచాయతీని అభివృద్ధి చేసుకుందామని గ్రామ ప్రజలను కోరారు. మీకు అభివృద్ధి జరగాలి అంటే తనను గెలిపించాలని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తోపుడు బండి వద్ద పునుగులు బోండాలు వేస్తూ అక్కడికి వచ్చే వారితో హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని వినూత్న రీతిలో ప్రచారం చేశారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరూ మీ అమూల్యమైన శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ మీ ఐలపంగు కల్లుగడ్డ సురేష్. బట్టు వసంతకుమారి గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు. బట్టు వసంతకుమారి గారి హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే మన ఓటు. నిరంతరం అందుబాటులో ఉండే శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని గెలిపించుకుంటా గ్రామాభివృద్ధికి బాటలు వేద్దాం. బీఆర్ఎస్ బలపరిచింది. బట్టు వసంతకుమారి గారికి మన ఓటు వెయ్యాలి కోరుచున్నాము. అలాగే ఓటర్ మహాశైలారా, బీఆర్ఎస్ తరఫున మొత్తం 7 తెలంగాణ వేసి శ్రీమతి బట్టు వసంతకుమారి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా కోరుతున్నాము. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకు ఓటేద్దాం, గ్రామాన్ని అభివృద్ధి చేద్దాం. జై కేసీఆర్, జై కేసీఆర్, జై బీఆర్ఎస్, జై కేటీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్. హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే, హ్యాండ్ బ్యాగ్ గుర్తుకే. విన్నపం. ఈ పంచాయతీ ఎన్నికల్లో శ్రీమతి బట్టు వసంతకుమారి గారు టీఆర్ఎస్ పార్టీ తరఫున నిల్చోవడం జరిగింది. ఆమె సర్పంచ్ అభ్యర్థిగా నిల్చోవడం జరిగింది. ఆమె గుర్తు హ్యాండ్ బ్యాగ్ సీరియల్ నెంబర్ 5పై వేసి ఆమెని అత్యధిక మెజారిటీతో గెలిపించవలసిందిగా ప్రార్థన. ఆమెను గెలిపించినచో మేము ఇచ్చే హామీలు మొట్టమొదటిగా వీధి లైట్లు తప్పకుండా వెలిగేలా చూస్తాం. అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ తీసుకొచ్చి ఎదురుగడ్డలో డ్రైనేజ్ వ్యవస్థ నెలకొల్పుతాం. అదేవిధంగా శ్మశాన వాటికి పోయే దారి అస్తవ్యస్తంగా ఉంది. దానిని కూడా మేము ప్రధాన ఎజెండాలో పెట్టుకొని దానిని చేపిస్తామని హామీ ఇస్తున్నాం. మిగిలిపోయిన సీసీ రోడ్ల నిర్మాణం, అర్హులకు ఆసరా పింఛన్లు మొదలుగా ఉన్న పనులు చేస్తామని హామీ ఇస్తున్నాం.
యాదాద్రి భువనగిరి జిల్లా మూటకొండూరు మండలంలోని 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించారని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం చేశారు. మూటకొండూరు మండలంలోని ఆరేగూడెం, దిలావర్పూరు, మాటూరు, అమ్మనబోలు, తేర్యాల, చామాపూర్, చందేపల్లి, చాడ, ముత్తిరెడ్డిగూడెం, కొండాపూర్, నాంచారిపేట గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ వార్డులకు పోటీల్లో ఉన్నటువంటి అభ్యర్థులు కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు మీ గ్రామ సర్పంచ్ ఎలక్షన్లు, మీ గ్రామం అభివృద్ధి చెందాలంటే ఆ నిర్ణయం మీ చేతిలోనే ఉంది. ఈ గ్రామం అభివృద్ధి నిర్ణయం మీ చేతిలో ఉంది. మన దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు ఒక ఆయుధాన్ని ఇచ్చిండు. ఏందా ఆయుధమో? ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇచ్చిండు. మీరు దేనికి లొంగకుండా మీ గ్రామంలో ఉండి మీకు సేవ చేసి గ్రామ అభివృద్ధికి పాటుపడి ఈ గ్రామానికి ఇండ్లు కావాలి, రేషన్ కార్డు కావాలి, పెన్షన్లు కావాలి, డ్రైనేజ్ కావాలి, గ్రామ సమస్యల మీద పరిష్కరించి గ్రామానికి సేవ చేసేవాడు గ్రామ సర్పంచ్గా ఉండాలి. సర్పంచ్ అంటే డబ్బులుండి కార్ల మీద తిరిగేవాడు కాదు. ప్రతి గ్రామంలో ప్రతి ఇంట్లో సమస్య మీద స్పందించి అందుబాటులో ఉండి ఏ విషయాన్నైనా గ్రామంలో ఉండి తీర్చేవాడు గ్రామ సర్పంచ్. సర్పంచ్ అంటే గ్రామానికి ప్రథమ పౌరుడు. ఏ బాధ్యత ఉన్నా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా, ఏ ఎమ్మెల్యే వచ్చినా గ్రామానికి సర్పంచే ఈడ ప్రథమ పౌరుడు. కాబట్టి అలాంటి పదవి మీ గ్రామాభివృద్ధి చేసే వ్యక్తికి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మీరందరూ చూస్తున్నారు, తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ధనిక రాష్ట్రం. ఆంధ్ర తెలంగాణ విడిపోయినప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని సోనియమ్మ ఇస్తే కేసీఆర్ మాయ మాటలు చెప్పి నేను దళితులను ముఖ్యమంత్రి చేస్తా, నేను దళితులకు దద్దబంది ఇస్తా, నేను ఇండ్లు కట్టిస్తా, నేను రేషన్ కార్డు ఇస్తా, నేను పెన్షన్లు ఇస్తా, నీళ్లు నిధులు నియామకాలు చేస్తా అని చెప్పి మాయ మాటలు చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి 2 సార్లు 10 సంవత్సరాలు తెలంగాణలో ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి అలాంటిది 10 సంవత్సరాల్లో రాష్ట్ర సంపదలు లూటి చేసి మిగులు రాష్ట్రాన్ని, ధనిక రాష్ట్రాన్ని అప్పుల తెలంగాణ చేసి మరి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేస్తే ఆ రోజు మీరందరూ మీ బిడ్డగా నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే అక్కడ మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి రేవంత్ అన్న ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చింది. మరి ధనిక రాష్ట్రంలో కానీ పనులు ఈ 2 ఏళ్లలోనే ప్రజాపాలన ద్వారా గౌరవ ముఖ్యమంత్రి సహకారంతో ఒక్కొక్కటిగా అభివృద్ధి చేసుకుంటూ పోతున్నాం. ధనిక రాష్ట్రంలో ఒక్క ఇల్లు ఇయ్యలే. ఇదే మాటూరు గ్రామంలో ఎక్కడ వాడ దళిత వాడవైనా ఎక్కడ పోయినా కాంగ్రెస్ పార్టీ అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన మాట వాస్తవమా కాదా? అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తే కేసీఆర్ ఏమన్నాడు? ఇది ధనిక రాష్ట్రం, ధనిక రాష్ట్రంలో కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చేటివి 70 ఇండ్లు, నాకు అధికారం ఇస్తే డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు. ఈడ మాటూరులో ఎన్ని డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండమ్మా? ఇచ్చిండా? డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? రేషన్ కార్డు ఇచ్చిండా? కొత్త పెన్షన్లు ఇచ్చిండా? రుణమాఫీ చేసిండా? మా మహిళలకు, మా అక్క చెల్లెలకు వడ్డీల రుణాలు ఇచ్చిండా? మరి ఏమి ఇవ్వకపోయినాడు? ధనిక రాష్ట్రాన్ని ఎట్లా అప్రరాష్ట్రం చేసిండు? మన గ్రామానికి ఏం రాలే, రాష్ట్రం మాత్రం దివాలా తీసింది, అప్రపాలైంది. మరి మీ అందరి ఆశీర్వాదంతో ప్రజాప్రభుత్వం ఏర్పడి మీ బిడ్డ బీర్లలో ఎమ్మెల్యేగా అక్కడ మన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఇవాళ ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం. మొన్ననే రేషన్ కార్డు ఇచ్చినాం. మా మహిళా అక్క చెల్లెలకు వడ్డీలను అందిస్తున్నాం. మహిళా సంఘాలను బలోపేతం చేస్తున్నాం. రైతన్నకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం. ధనిక రాష్ట్రంలో 1 లక్ష రూపాయలు కావాలంటే 4 ఏళ్ళు పావులా సగం వడ్డీకే పోయినాయి, సగం అసలు పోయినాయి. మీ బిడ్డగా రేవంత్ అన్న రాగానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసిండు. 6,000 ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నాం. రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్నాం. రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతుల ఖాతాలో డబ్బులు వేస్తున్నాం. ఇది ప్రజాప్రభుత్వం, ఇది మన ముఖ్యమంత్రి పనితీరు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నా దగ్గర డబ్బులున్నాయి కదా, నేను మాటూరు ప్రజలను ఓటుకు పైసలు ఇచ్చి కొంటా అని మాట్లాడుతున్నాడు. ఓటుకు పైసలు ఇచ్చాడు, ఊరికి సేవ చేస్తాడా? మళ్ళీ పంచిన పైసలు ఎట్లా సంపాదించాలని చూస్తాడు. ఇక పెద్దలు చాలా విషయాలు చెప్పారు, వాళ్ళ గురించి నేను మాట్లాడదు. ఆయన ఇంకా ఒక బకాసురుడు అలా మా ఉన్నాడు. కొలంప్యాకలు అడగండి వాళ్ళ భూముల సంగతి. నా దళిత భూములు కొలంప్యాకలో ఎట్లా కొల్లగొట్టిండు వాళ్ళ మామ, ఆలేరులో ఎట్లా కొల్లగొట్టిండు వాళ్ళ మామ. అక్కడ సంపాదించిన పైసలతోటి
ఈ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేసి ఈ గ్రామంలో పైసలు మంచి గెలిస్తే ప్రజాపాలన చేస్తాడా? మీకేమైనా సమస్య వస్తే చేస్తాడా? సర్పంచ్ అంటే భార్య భర్తలు పంచే పెట్టుకున్నా ఉండాలి, తల్లిని చదవకుండా ఉండాలి, కొడుకుని చదవకుండా ఉండాలి, ఇల్లు కావాలంటే ఉండాలి, మూరి కావాలంటే ఉండాలి, బల్బు వస్తుందా, నీళ్ళు వస్తున్నాయా, నల్లు వస్తుందా, ఏమైనా భార్య భర్తలు పంచాయతీ పెట్టుకురా, యాడికి పోతాం పంచాయతీ ఊలే సర్పంచ్ అంటే పోతాగా పోదామా పోమా? మరి అట్లాంటి హైదరాబాద్ ఉండడం చేస్తే ఈ గ్రామంకి ఏమవుతుందమ్మా? ఏసీలు అనుకుందాం, గెలిచిండు అనుకుందాం, యాడిపోతాడు? ఆయన ప్రభుత్వం ఉందా, ఎమ్మెల్యే ఉందా, మంత్రి ఉందా, ముఖ్యమంత్రి ఉందా, వాళ్ళ ప్రభుత్వం ఉందా? అరే 10 ఏళ్ళు మీ ముఖ్యమంత్రి, మీ ఎమ్మెల్యే ఈ గ్రామానికి వెళ్ళినప్పుడు ఇలా మీ పార్టీ ఇసుక పోయింది, మీ పార్టీ 4 ముక్కలు అయింది, రాష్ట్రంలోనే నీ పార్టీకి దిక్కులేడు. మాటూరులో ఏముంది నీకు ఉందా? కేసీఆర్ ఏడు ఫామ్ హౌస్ లో ఉన్నాడు, హరీష్ రావు కేటీఆర్ రాష్ట్రాన్ని దోచుకున్న పైసలు పంపకాల్లో లొల్లులొచ్చి రోజు కొట్టుకుంటున్నారు. ఇక కవితక్క ఎమ్మెల్సీ బయటికి పోయి రోజు ఏడు దోషులే మన్నెత్తి వాళ్ళ హరీష్ రావు మీద, వాళ్ళ సంతోష్ రావు మీద, ఆరావు మీద, ఈ మీద పోస్తుంది. సొంత చెల్లె, సొంత మరదలే, సొంత పార్టీలను దుమ్మెత్తి పోసి మా నాయన సొత్తంతా గుంజుకున్నారు, మా నాయన అంతా అపాల్పాలు చేసిరు, మా నాయన ఏసీపీ పట్టించారు దొంగలు, వీళ్ళు రాష్ట్రాన్ని లూడి చేసిరు కాబట్టి నేను బయటికి వెళ్ళని చెప్పి సొంత పార్టీ చెల్లె బాబాని ఎట్లా తిడుతుంది మీరు చూడండి. 4 ముక్కలు అయినాక ఆ పార్టీ ఇచ్చకపోయినాక ఈ ఊళ్ళో గెలిచి ఏం చేస్తాడమ్మా? ఏం చేస్తాడు? మన ప్రభుత్వం ఉంది కదా, మీ బిడ్డగా బీర్లాయిలో ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాడు, నాకు కొండంత రేవంత్ అన్నాడు, నేను సిద్ధార్థకు అండ ఉంటా. మీరు రేపు పొద్దున 17 తారీఖున ముంగళం గుర్తు మీద భారీ మెజారిటీ గెలిపి ఈ రాష్ట్రంలో ఈ గ్రామాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. చందంపేట మండలంలోని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు కాట్రావత్ తాండా 3వ క్రాంతి కుమార్ మరియు గన్నేర్లపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థి రామావత్ మంగ్లీ శివ గార్ల ప్రచారంలోని పాల్గొన్న దేవరకొండ ఎమ్మెల్యే బాలు నాయక్. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అన్న పాలనలో ప్రజాపాలనలో చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలను విస్తరిస్తూ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థులను ఓట్లు వేసి మీ గ్రామ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని ఓటర్లను కోరారు. అధికార పార్టీ సర్పంచ్ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపిస్తే మీ గ్రామాలు త్వరగా అభివృద్ధి చెందుతాయని అన్నారు. టీఆర్ఎస్ పాలనలో 10 సంవత్సరాలు, గడీల పాలనలో గ్రామ పంచాయతీలు, పట్టణాలు ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదని ఈ ప్రజాపాలనలోనే గ్రామ పంచాయతీలను చక్కదిద్దుకుందామని అన్నారు. ప్రజలకు అందుతున్నటువంటి సంక్షేమ పథకాలు ఉచిత బస్సు, 200 యూనిట్ల ఉచిత కరెంటు, సన్న బియ్యం, సన్న వడ్లకు మద్దతు ధరతో పాటుగా క్వింటాకు 500 రూపాయలు బోనస్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు ఇలాంటి ఎన్నో సంక్షేమ పథకాలు తెలంగాణ రాష్ట్రంలో నిరుపేదలకు అందుతున్నాయని అన్నారు. అందుకే సర్పంచ్ అభ్యర్థులకు మరియు వార్డు మెంబర్లకు ఈ యొక్క అమూల్యమైనటువంటి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. అక్కా చెల్లెలకు, అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వమైన నమస్కారం తెలియజేసుకుంటూ, మీ గ్రామ సర్పంచ్ ఎన్నికల సందర్భంగా రేపు 17వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నికల్లో సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంగ్లీబాయి గారి కత్తెర గుర్తు పైన అత్యధికమైన ఓటేసి గెలిపించాలని మిమ్మల్ని అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. దాంతో పాటుగానే వివిధ వార్డులో నిలిచిపెట్టినటువంటి సిపిఐ పార్టీ బలపరిచినటువంటి కాంగ్రెస్ అభ్యర్థులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సిపిఐ అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా మీ వార్డులో నిలబడినటువంటి అభ్యర్థులందరినీ కూడా అత్యధికమైనటువంటి మెజార్టీతో గెలిపించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ముఖ్యంగా కొత్తగూడెం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోనేరు సత్యనారాయణ, సర్పంచ్ అభ్యర్థి బానోత్ రాణి మాట్లాడుతూ లక్ష్మీదేవిపల్లి మండలం శ్రీనగర్ పంచాయతీ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి బానోత్ రాణి విజయాన్ని కాంక్షిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, అభిమానులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఉంగరం గుర్తుకు ఓటు వేసి బానోత్ రాణిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. డిసెంబర్ 17న జరగనున్న గ్రామ పంచాయతీ 3వ విడత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బానోత్ రాణిను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మహిళలకు ఉచిత బస్సు పథకం, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటు, రేషన్ కార్డులు పంపిణీ, సన్న బియ్యం పండించే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనసు, ఆర్థిక 1000 కోట్ల
రైతు రుణమాఫీ చేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. రాష్ట్రంలోని 4,50,000 మంది పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇస్తున్నారని, పేదలందరి ఇంటితో పాటుగా ఉచిత కరెంటు, ప్రతి ఇంటికి రేషన్ కార్డు, సన్న బియ్యం ఇచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమం పథకాలు అమలు చేస్తుందని, ఆరోగ్యశ్రీని 3 లక్షల నుంచి 10 లక్షలకు పెంచారని, ఈ విధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా అమలు చేయని పథకాలను తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. చెప్పిన హామీలే కాకుండా హామీలు ఇవ్వని చెప్పని అభివృద్ధి సంక్షేమ పథకాలను సైతం అమలు చేస్తుందన్నారు. గ్రామ పంచాయతీలో అభివృద్ధి ముందుకు సాగాలంటే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. మరి లక్ష్మీదేవపల్లిలో శ్రీనగర్ గ్రామ పంచాయతీలో 17వ తారీఖు ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భానోత్ రాణి గారు పోటీ చేస్తూ ఉంది ఉంగరం గుర్తు మీద. అదేవిధంగా వార్డుల్లో అందరూ కూడా అన్ని వార్డుల్లో కూడా పోటీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా దాదాపుగా 5-6 వార్డులు ఇక్కడ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి నిన్న జరిగిన ఫస్ట్ విడత ఎన్నికల్లో భారీ ఎత్తున రాష్ట్రంలో అనుకూలంగా తీర్పు వచ్చింది. ఎందుకంటే ఈ రెండు సంవత్సరాలుగా చేసిన పరిపాలన ఏదైతే పేదవాడికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కానీ, లేకపోతే మహిళలకి ఉచిత కరెంటుగా ఉచితంగా బస్సు ప్రయాణం కానీ, అదేవిధంగా 200 యూనిట్లు ఎవరైతే తక్కువ లోపు కాలితే అందరూ కూడా ఇక్కడ ఉన్న పేదవాళ్ళందరూ కూడా ఇవాళ ఫ్రీగా కరెంట్ ఇస్తూ ఉన్నారు. రేషన్ కార్డులు గతంలో 10 సంవత్సరాలు కూడా ఒక్క రేషన్ కార్డు కూడా కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఇవ్వలేదు. మరి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరు అప్లై చేసుకున్నా సరే రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా పేదవాడి కోరిక ఏంది, సన్నబియ్యం. అందరు డబ్బులు ఉన్న వాళ్ళు తింటున్నారు తప్ప పేదవాడు తినట్లేదని చెప్పి ఇవాళ రేషన్ షాపుల్లో సన్నబియ్యం ఇస్తున్న ఘనత దేశ చరిత్రలో ఎక్కడా లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. ఈ విధంగా అనేక కార్యక్రమాలు ఇవాళ పేదవారికి అనుకూలంగా, అదే ముఖ్యంగా మహిళలందరికీ కూడా అనుకూలంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి రేపు భవిష్యత్తులో కూడా ఈ యొక్క పథకాలు కొనసాగాలంటే ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఏ ఊరు పోయినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కనపడతా ఉన్నాయి. గతంలో కేసీఆర్ గారు చెప్పారు, మేము ప్రభుత్వం వస్తే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, కూతురు వస్తే ఎక్కడ ఉంటుంది, లేకపోతే అల్లుడు వస్తే ఎక్కడ ఉంటాడు, లేకపోతే అట్లా మాయమాటలు చెప్పి ఒక్క ఇల్లు కూడా కట్టలా. ఇవాళ ఎక్కడ చూసినా డబుల్ బెడ్రూమ్ ఇల్లు కడతా ఉన్నారు. 2వ విడత కూడా జనవరిలో వస్తే పేదవాడు ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసుకుని వారికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇస్తాం. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే ఈ యొక్క అభివృద్ధి కొనసాగుద్ది. ఇవాళ శ్రీనగర్ కానీ ఈ యొక్క గ్రామ పంచాయతీలు ఎక్కడ రోడ్లు జరుగుతున్నాయంటే అవన్నీ కంటిన్యూ కావాలన్నా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు 2వ విడత భారీ ఎత్తున ఈ యొక్క శ్రీనగర్ గ్రామ పంచాయతీకి రావాలన్నా, ఈ పథకాలన్నీ కొనసాగాలంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిస్తేనే మేమైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి నిధులు తేగలుగుతాం. కాబట్టి ఈ యొక్క 3,500 ఓట్లు పంచాయతీ ఇది. దాదాపుగా 2,000 మెజార్టీ మా అభ్యర్థి భానోత్ రాణి గారికి రావడానికి ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ వార్డు మెంబర్లు కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం కానీ, గ్రామ ప్రజలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భానోత్ రాణి గారి ఉంగరం గుర్తుకి ఏమని చెప్పి మేమందరం కోరడం కోసం ప్రయాణం చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున ఏ అభివృద్ధి జరిగినా సరే దీన్ని శ్రీనగర్ గ్రామ పంచాయతీలో కూడా భారీ ఎత్తున నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని ప్రజలు ఓటర్లందరికీ తెలియజేస్తూ మరొకసారి రాణి గారి గుర్తు ఉంగరం గుర్తు, అదేవిధంగా 5వ వార్డు సర్పంచ్, 5వ వార్డు మెంబరు సాంబశివరావు గారిది గ్యాస్ పోయి ఇక మిగతా వాటిలో కూడా పోటీ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళు గుర్తు చెప్తారు. అందరూ కూడా భారీ ఎత్తున ఆశీర్వదించాలని చెప్పి శ్రీనగర్ యొక్క గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుతా ఉన్నాం. కూడా నాకంటూ ప్రజలు కొన్ని సమస్యలను చెప్తున్నారు. నేను నిల్చున్న తర్వాత నేను ఒకవేళ రాజకీయంలోకి వచ్చి నా అంతటి నన్ను నిలబెట్టిన వాళ్ళు నన్ను గెలిపించినట్లయితే ఈ ప్రతి ఒక్క సమస్యకి ఏదో ఒక పరిష్కారం అనేది చేస్తానని మాటిస్తున్నాను. అలాగే కోతుల బెడద అనేది చాలా ఎక్కువ ఉందని అన్ని ఏరియాలో ఇదే వింటున్నాను. కోతుల బెడద అంటే ఒకేసారి అయితే పోగొట్టలేను, కానీ క్రమక్రమంగా అయితే ఏదో ఒక దశ నుండి అయితే వాటిని తరిమి వేయడానికి అయితే ప్రయత్నం నా వంతున నేను చేస్తాను. తర్వాత డ్రైనేజ్ సమస్య అండి, అలాగే వీధి లైట్ల సమస్య ఉండడం వలన దొంగలు బారిన పడతాము, ఇండ్ల ఏమటి కొంచెం చికాకు అవ్వడం అనేది జరుగుతుందంట. ప్రజలందరూ చిన్న చిన్న సమస్యలతో నా ముందు ఇలాంటి సమస్యలు చెప్తున్నారు. నేను
ఒకవేళ నన్ను గెలిపించినట్లయితే ప్రజలు, నేను తప్పకుండా నా వంతు పరిష్కారం అయితే నేను ఎతుకుతాను ప్రతి ఒక్క దానికి. తర్వాత డ్రైనేజ్ సమస్య అండి, మనకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వలన పంచాయతీ ఆఫీస్లో వర్క్ చేసే వర్కర్స్ కానీ వాళ్ళ వంతున కూడా సేవ చేయలేకపోతున్నారు. వాళ్ళ తరపున నేను శ్రమ చేసి అలాగే ఈ డ్రైనేజ్ సమస్యకు కూడా పరిష్కారం అనేది తీసుకొస్తానని మాటిస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని సోమవారం మల్కాజ్గిరి నియోజకవర్గం పటేల్ నగర్లోని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సర్దార్ పటేల్ విగ్రహానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఎన్ రామచంద్రరావు మాట్లాడుతూ సర్దార్ పటేల్ దేశ స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాక స్వాతంత్ర్యం అనంతరం దేశ ఐక్యత, సమగ్రత కోసం చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన ఐరన్ మ్యాన్గా సర్దార్ పటేల్ చరిత్రలో నిలిచిపోయారని అన్నారు. చిన్న చిన్న రాజ్యాలను విలీనం చేసి ఒకటైన భారత్ను నిర్మించడంలో సర్దార్ పటేల్ కీలక పాత్ర పోషించారని, ఆయన చూపిన దేశభక్తి, క్రమశిక్షణ, అంకిత భావం నేటి తరాలకు మార్గదర్శకమని తెలిపారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని పేర్కొన్నారు. ఫస్ట్ నీకే పెట్టినా వస్తున్నాయి. జోహార్ జోహార్ సర్దార్ వల్లభాయ్ పటేల్ జోహార్ జోహార్. ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క వర్ధంతి. వారు ఈ దేశానికి చేసిన సేవల్ని గుర్తించి ఈ యొక్క సంవత్సరం 150 వారి యొక్క జీవితకాలం ఉంటే అయ్యేది అని చెప్పేసి సర్దార్ ఎట్ 150 అనేటువంటి కార్యక్రమం ద్వారా భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా కూడా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. యువతరానికి, ఈ తరానికి కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు దేశానికి చేసిన సేవల్ని మనందరం గుర్తించి దాంట్లో స్ఫూర్తి కూడా పొందాలని చెప్పేసి ఈ కార్యక్రమం చేయడం జరిగింది. మరి అదేవిధంగా హైదరాబాద్ ఏదైతే ప్రాంతం ఉందో, అంటే తెలంగాణ ఇప్పుడైతే మనం చెప్తున్నామో ఆ ఒక రాష్ట్రము, గతంలో హైదరాబాద్ స్టేట్గా మరి కొన్ని జిల్లాలు మహారాష్ట్ర, కర్ణాటక కలిపి ఉండేటటువంటిలో నిజాం దీన్ని ఒక వేరే దేశం కిందనో లేకుంటే పాకిస్తాన్లో కలపాలని ప్రయత్నం చేశాడు. కానీ ఆపరేషన్ పోలో ఆపరేషన్ ద్వారా పోలీస్ యాక్షన్ ఏదంటాం, దాని ద్వారా రజాకారులను వ్యతిరేకంగా పోరాడి రజాకారుల యొక్క తల వంచి, నిజాం కూడా తల వంచి భారతదేశంలో ఒక భాగంగా ఈరోజు మనం అందరం ఉన్నామంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కాబట్టి వారిని గుర్తిస్తూ మరి వారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మల్కాజ్గిరిలో అందరి నాయకత్వంతో మన సీనియర్ నాయకులు మహేష్ గారు కానీ, కార్పొరేటర్ మన శ్రవణ్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు చాలామంది, మన రామకృష్ణ గారు ఇక్కడ ఉన్నారు, స్థానికంగా ఉన్నటువంటి అందరూ కూడా, నాగరాజు గారు, ధనరాజు, వాసంశెట్టి శ్రీనివాస్, అందరూ పెద్ద పెద్ద వల్లభ గారు, అందరూ పెద్ద అందరూ కూడా ఈ యొక్క బస్తీలో ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి పెద్ద మనుషులు వారికి శ్రద్ధాంజలి ప్రకటన జరిగింది. వారికి నా తరఫున, పార్టీ తరఫున శ్రద్ధాంజలి ప్రకటిస్తాము. శబరిమల అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులకు కేరళ అటవీ అధికారులు కీలక సూచన చేశారు. సన్నిధానానికి సమీపంలో ఉన్న ఊరల్డ్ కులి జలపాతాన్ని సందర్శింపవద్దని సూచించారు. వన్యప్రాణుల నుంచి ముప్పు పొంచి ఉండటంతో ప్రమాదాలు జరుగుతూ ఉండటంతో అప్రమత్తంగా అటవీ శాఖ ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. అయ్యప్ప సన్నిధానానికి అటవీ మార్గంలోని వెళ్లే కొందరు భక్తులు ఉరాల్ కూలీ జలపాతం వద్ద స్నానం చేసి స్వామిని దర్శించుకోవడానికి వెళ్లారు. పండిత బలానికి సుమారుగా 400 మీటర్ల వద్ద ఉన్నటువంటి జలపాతం వద్ద ఇటీవల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ ప్రాంతంలోని ప్రవేశం పూర్తిగా నిషేధించారు. ఈ ప్రాంతంలోని ఏనుగుల గుంపు సంచరిస్తూ ఉంటుంది. సాయంత్రం వేళల్లో జలపాతానికి దూరంగా ఉండాలని స్వాములను కోరారు. మహబూబాబాద్ జిల్లా నుంచి శబరిమలకు 50 మంది స్వాములతో కలిసి రాజేందర్ స్వామి, గురుస్వాములతో కలిసి అయ్యప్ప స్వామిని దర్శించారు.
మూడో విడత ఎన్నికల ప్రచారంలో భాగంగా కొడకండ్ల మండలం రంగపూర్ గ్రామం బూజుమెట్ల సంధ్య యాకన్న గారి కత్తెర గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు. అధికార పార్టీకి ఓటేసి ఊరి అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. సంధ్య గెలిచిన వెంటనే ఇందిరమ్మ ఇండ్లు, రోడ్లు, త్రాగునీటి సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాలకుర్తి శాసనసభ్యురాలు శ్రీమతి మామిడాల రెడ్డి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి గెలిపించగలరని కోరారు. ప్రతిపక్ష పార్టీకి ఓటేస్తే ఊరు అభివృద్ధి చెందదు, మరో 5 ఏళ్లు ఊరు వెనుకబడిపోతుందని అన్నారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు సన్నబియ్యం, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు, ఉచిత విద్యుత్ పంపిణీ చేయడం జరుగుతుందని ఆమె చెప్పడం జరిగింది. అట్లనే గ్రామ లీడర్లకి, సర్పంచ్ అభ్యర్థి సంధ్యాకి, మరి వార్డు మెంబర్లందరికీ, ముందున్న గ్రామస్తులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి పేరు పేరున నా నమస్కారాలు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్నో పథకాలు తెచ్చుకున్నాము. గెలిచిన 2 రోజులకే మహిళలందరూ కూడా ఉచిత బస్సు ప్రయాణం. ఈరోజు తెలంగాణలో ఏ ఆడబిడ్డ ఎక్కడికి వెళ్ళాలన్నా కానీ ఆపదొచ్చినా సాపదొచ్చినా దవాఖానకు పోయి చూపించుకోవాలన్నా, ఎక్కడైనా బడికి పోవాలన్నా, గుడికి పోవాలన్నా, ఎక్కడికైనా కానీ ఉచితంగా వెళ్తున్నారు. ఆధార్ కార్డు చూపించి వెళ్తున్నారు. అంతేగాని ఆపదొచ్చినప్పుడు మా చేతిలో డబ్బులు ఉన్నాయా లేదా అన్న ఆలోచన ఏ ఆడబిడ్డ కూడా ఆలోచిస్తలేదు. ఆధార్ కార్డు పట్టుకొని ఎక్కడికైనా ధైర్యంగా తెలంగాణ నలుమూలలలో తిరుగుతున్నారు ఆడబిడ్డలు. అంటే ఈరోజు అది మన ప్రజాప్రభుత్వంలోనే సాధ్యమైంది. వడ్డీ లేని రుణాలు అయితే అందరికీ తెలుసు, లెక్కలేనన్ని వస్తున్నాయి వడ్డీ లేనన్ని రుణాలు. చిరు వ్యాపారాలు పెట్టుకుంటున్నారు చాలా మంది మహిళలు. వనితా టీ స్టాల్లే కానివ్వండి, ఇంద్రమ్మ క్యాంటీన్, ఇంకా చిన్న చిన్న వ్యాపారాలు, దుకాణాలు కూడా మహిళలు పెట్టుకుంటున్నారు. ఎందుకంటే మన రేవంత్ అన్నది ఒకటే సంకల్పం, ప్రతి మహిళ మీ అందరికీ తెలిసే ఉంటుంది, గ్రూప్లలో ఉన్న మహిళలకి ప్రమాద బీమా అని చెప్పి వస్తుంది. అది మీలో ఎంతమందికి తెలుసో తెలియదో. ప్రమాదవశాత్తు ఎవరైనా గ్రూప్లో ఉన్న మహిళ చనిపోతే వాళ్ళకి 10 లక్షల బీమా. అట్లనే ఎవరైనా నార్మల్గా ఏమైనా అయినా కానీ ఆల్రెడీ ఒక మహిళను కోల్పోయి కుటుంబం అంతా బాధలో ఉంటుంది. అట్లాంటి కుటుంబానికి ఆర్థిక భారం తోడు కావద్దని చెప్పి 2 లక్షల లోబడి ఎవరికైనా రుణం ఉన్నా కానీ దాన్ని కూడా మాఫ్ చేస్తున్నాం. సన్న బియ్యం అయితే ఆ రోజు ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు చెప్పలేదు ఇస్తామని, అయినా కానీ ఇది పేద ప్రజలకు అవసరం అని చెప్పి తినే తిండి దగ్గర ఉన్నోడికి లేనోడికి ఏం తేడా ఉంటుందని సన్న బియ్యం ఇస్తే ఈరోజు అందరూ కూడా వండుకొని తృప్తిగా తింటున్నారు ఆ సన్న బియ్యాన్ని. రేషన్ కార్డులు 10 సంవత్సరాలు ఒక్క రేషన్ కార్డు ఇచ్చిన మొహాలు కాదు అవి. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఓట్లు అడుగుతున్నారు, ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నారు. ఎవరికైనా ఒక్క రేషన్ కార్డు అయినా ఇచ్చిండ్రా? రేషన్ కార్డులే ఇయ్యలేదు. అంతకుముందు ఇచ్చింది మన ప్రభుత్వంలోనే రేషన్ కార్డులు, ఇప్పుడు ఇస్తుంది కూడా మనమే. ఆరోగ్యశ్రీ పరిమితిని కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచినాం మనం. అప్పుడు ఆరోగ్యశ్రీ ఇచ్చింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే, మళ్ళా ఇప్పుడు దాన్ని పెంచింది కూడా మన ప్రభుత్వంలోనే. ఇలా ప్రతిదీ కూడా పేద ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందన్న ఆలోచనతోటి మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వంలో ముందుకెళ్తున్నాం. మనము ఎన్నో అభివృద్ధి పనులు చేసుకొని ఇందిరమ్మ ఇల్లు 1వ విడత మాత్రమే మొన్న వచ్చింది, ఇంకా 2 విడతలు వచ్చేది ఉంది. ఆ 2 విడతలు అయిపోయేసరికి ప్రతి పేద వాళ్ళకి ఇల్లు వచ్చి ఉంటాయి. ఏదైనా ఒకటేసారి చేసుకోలేం కదా. ఇప్పుడు మన ఇంకా 3 పిల్లలు ఉంటారు, 3కి ఒకటేసారి ఇల్లు కట్టేయగలుగుతామా? లేదు కదా. 3కి ప్రతి తల్లిదండ్రులకి పిల్లలందరూ కూడా సమానమే. అయినా కానీ ఒకరికి ఒక్కసారి ఇంకొకసారి కట్టిస్తారు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఉండదు కదా. అందరికి ఒకటేసారి కట్టియాలని ఉన్నా కట్టియలేరు. అదే విధంగా మన ప్రభుత్వ వ్యవస్థ కూడా 3 విడతలు ఉన్నాయి. 1వ విడత అయిపోయింది, మిగతా 2 విడతలలో కూడా ఎక్కువ ఇల్లు పెట్టిస్తారు రంగాపురం కని మాటిస్తున్నా. ఇంకా ఆ రోజు చెప్పిన మీ ఆడబిడ్డను అనుకొని గెలిపియండి, అభివృద్ధి చేసి చూపిస్తా అని అన్నమాట కట్టుబడి మన పాలకుర్తి నియోజకవర్గంలో 2 ఏళ్లలో 2000 కోట్లకు పైబడి అభివృద్ధి పనులు ఇప్పటికే తీసుకొని వచ్చిన అవన్నీ. అందులో పాలకుర్తి చెన్నూరు రిజర్వాయర్ ఒక 1000 కోట్లది ఉంది, మీ అందరికీ తెలిసి ఉంటుంది. పాలకుర్తి గారికి 20% పనులు కూడా పూర్తి చేయలే. 10 ఏళ్లలో ఎక్కడేసిన గొంగలు అక్కడనే పెట్టిపోయినారు. దాన్ని మళ్ళీ వాళ్ళు చేసిన తప్పిదాలను అన్ని సరి చేసుకుంటూ దాన్ని పెంచి కరెక్ట్ ఎక్కడ కూడా వదలకుండా చేసుకొని 1000 కోట్లతోటి 3 నెలల కింద 4 నెలల కింద మంజూరు చేయించుకున్నాం. ఈ 2.5 ఏళ్లలో అది కూడా పూర్తవుతుంది. ఇంటిగ్రేటెడ్ స్కూలు ఒక మండలానికి నియోజకవర్గానికి ఒక్కటే వస్తే అది మన కొడకండ్ల మండలంలో పెట్టించిన ఇంటిగ్రేటెడ్ స్కూలు 200 కోట్లకు పైబడది, 250 కోట్ల దాకా.
కొడకండ్ల మండల్ చిన్నది, అది అభివృద్ధి చెందాలి అన్న ఆలోచనతోటి ఇక్కడ పెట్టేయడం జరిగింది. ఇంకా రాబోయే రోజులలో ఎంతో అభివృద్ధి చేసుకునేది ఉంది. ముఖ్యంగా మన గ్రామంలో ఏమేమైతే అవసరం ఉన్నాయో అన్నీ కూడా తప్పకుండా చేస్తా. ఎవరు కూడా ఓటును వృధా చేసుకోవద్దు. ఇప్పుడు యాకేష్ ఎప్పుడు కూడా అందుబాటులో ఉండే మనిషి, మా క్యాంప్ ఆఫీస్కి కూడా ఎక్కువ వస్తూ ఉంటాడు ఇక్కడి నుంచి. ముఖ్యంగా యూత్ లీడరు, మండల యూత్ లీడరు, ఎంతో భవిష్యత్తు ఉంది యాకేష్కి కూడా. తప్పకుండా ఏదున్నా ఇక్కడ చిన్న పని అయినా కానీ తను ఎంట పెట్టుకొని వచ్చి చేపిస్తాడు. రేపు ఇక్కడ CMRS చెక్కులు రావాలన్నా, కళ్యాణ లక్ష్మి చెక్కులు రావాలన్నా, ఏది రావాలన్నా కానీ ఇట్లాంటి వాళ్ళు ఉంటే మీలో ఒక్కరు అంటే ఎప్పుడు కూడా మీరు వెళ్ళి ఇల్లు అడగాల వద్దా, ఈ పని చెప్పాలా వద్దా అన్న ఆలోచన ఎవరికి కూడా రాదు. మీ బిడ్డ లాంటోడో, మీ అన్ననో తమ్ముడో అనుకొని అందరు కూడా గెలిపియండి. ఎందుకంటే వీళ్ళకి మీ అందరి ప్రస్తుతం జరుగుతున్న 3వ విడత ఎన్నికల్లో భాగంగా రంగాపురం గ్రామంలోని కాంగ్రెస్ జెండా తప్పకుండా ఎగురుతుందని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దూదిమెట్ల సంధ్య యాకన్న కత్తెర గుర్తు కోటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించగలరని కోరారు. గత ప్రభుత్వం 10 ఏళ్ల పాలనలో రంగాపురం ఏమీ అభివృద్ధి చెందలేదని దూదిమెట్ల సంధ్య యాకన్న విమర్శించడం జరిగింది. కాబట్టి అధికారంలో ఉన్న పార్టీకి ఓటేసి ఊరిని అభివృద్ధి చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఈరోజు మన స్థానిక సంస్థల దృష్ట్యా రంగాపురం గ్రామానికి ఇప్పుడే ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. ఈ రంగాపురంలో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురుతుందని, అదేవిధంగా ఇక్కడ మన ధనబలానికి ప్రజాబలానికి జరుగుతున్న ఈ ఎన్నిక కనుక సంక్షేమ పథకాలు కావాలన్నా పైన ఎమ్మెల్యే గారు ఉంటే, ఇక్కడ సర్పంచ్ కాంగ్రెస్ సభ్యులు ఉంటే ఖచ్చితంగా అభివృద్ధి అనేది ముందుకు పోతూ ఉంటుంది. కనుక అందరూ ఆలోచించి ఖచ్చితంగా మా కత్తెర గుర్తు పైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి గ్రామ ప్రజలను వేడుకుంటున్నాం. ఎందుకంటే మీ యువత మేము ఆశయంతో, ప్రజల సేవ ఆశయం కోసం వస్తున్నాం తప్ప మేము సంపాదించుకోవడానికి రావట్లేదు. మేము ఏమని ప్రజా సేవ కోసమే వస్తున్నాం. వాళ్ళు అవతల వాళ్ళు ధనము సంపాదించుకోవడానికి కుతంత్రాలు చేయడానికి వస్తున్నారు. కానీ మేము మాత్రం ప్రజల కోసం, ప్రజల శ్రేయస్ కోసం నిత్యం నిరంతరం ప్రజల శ్రేయస్ కోసం మేము ముందుకు వస్తున్నాం. మమ్మల్ని ఆశీర్వదించండి. మాకు మేము ఏదో సంపాదించుకోవాలని ముందుకు రావట్లేం. మేము ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో పొద్దున లేస్తే ప్రజల మధ్య నిత్యం తిరిగే వాళ్ళం మేము. మమ్మల్ని ఆశీర్వదించండి. గ్రామ అభివృద్ధి కోసం పాటుపడాలని చెప్పేసి కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని నేడు 2వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా భువనగిరి మండలం అనంతారంలో పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. వీల్ చైర్పై వచ్చినటువంటి ఓట్లు వేసిన వృద్ధులను కలెక్టర్ పలకరించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో యాదాద్రి భువనగిరి జిల్లా బోధాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ ఆదర్శ పోలింగ్ కేంద్రాన్ని నేడు జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు.
జనగామ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా దేవరుపుల గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి ఏల సుందర్ గెలుపు కోసం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఓటర్లను కలిసి సుందర్ను గెలిపించాలని ఓటును అభ్యర్థించినటువంటి మాజీ మంత్రి ఎర్రబెల్లి మహిళలు బీఆర్ఎస్ కార్యకర్తలు పూలవర్షం కురిపిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ ఏల సుందర్ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి, మీ వెనుక నేనున్నానని, నా వెనుక రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్సీలు ఉన్నారని, మీకు కావాల్సిన నిధులను నేను ఇప్పిస్తానని, దొంగ హామీలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మంచి సేవాభావం ఉన్నటువంటి వ్యక్తి సుందర్, ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించండి అని, మీ ఊర్లో ఒక్క కోతి లేకుండా చేస్తానని, నేను కూడా సపోర్ట్ చేస్తానని బీఆర్ఎస్ కార్యకర్తలకు గ్రామస్తులకు భరోసానిచ్చిన ఎర్రబెల్లి దయాకర్ రావు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకుడు పల్లా సురేందర్ రామరెడ్డి, మండల అధ్యక్షుడు తీగల దయాకర్ గౌడ్, గ్రామశాఖ అధ్యక్షులు లోడంగి వెంకటేశ్వర్లు, మాజీ సర్పంచ్ ఈదునూరి రమాదేవి, నరసింహారెడ్డి, మండల గ్రామ బీఆర్ఎస్ నాయకులు, యువజన నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. మీరు ఆగాము, మీ దేవురుపుల కొంతమంది పెద్ద మనుషుల మాటలు వినో ఓట్లేశారు. ఆ పెద్ద మనుషుల పరిస్థితి కూడా ఘోరంగానే ఉన్నది. మరి ఇవాళ మళ్ళా కాంగ్రెస్ సంబంధించిన వ్యక్తులను ఆయన అంటాడు, నేను కాంగ్రెస్ నుంచి వెళ్ళిపోయినా నన్ను కోటి అని అంటాడు. ఆయన కాంగ్రెస్ నువ్వు ఏం చేస్తావు? నీ వెనుక ఎవరున్నారు? ఈయనెంబడి దయన్న ఉన్నాడు, 7 సార్లు గెలిచాను, రాష్ట్రం అంతా ఉంటాం. ఈయనకి ఏ పని అంటే ఆ పని నేను చేసి పెడతాను. వాళ్ళు వెనుక ఎవరున్నారు? దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. గెలిపించిన తర్వాత మళ్ళీ తలకాయ పట్టుకోవాలి. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, మళ్ళీ గెలిపించిన తర్వాత నేను ఏం చేయగలను, ఏం చేస్తా, నా ఎరుకోబోలేరు అని అంటాడు ఆయన. మరి గెలిపించిన తర్వాత ఏదో సింపతి మీద గెలిపించిండ్రు, నన్ను ఏం చేయలేను అని చేతులు ఎత్తి ఏం చేస్తారు? సుందర్ వెనుక ఎవరున్నారు? దయన్న ఉన్నాడా? దయన్ సుందర్ వెనుక మరి మేము అందరం ఉన్నాం. దయచేసి చేతులు ఎక్కమవుతున్నా, నాకు దేవురుపుల మండరెడ్డి కొట్టారు, ఈ సర్పంచ్ని ఇస్తే నాకు రాష్ట్రం, నేను 2 ఏళ్ళు కామ్గున్నా, అందరు కూడా ఉండాలి, వాళ్ళకి అవకాశం ఇవ్వాలని నిన్ను వదిలిపెట్టాను. నేను విజృంభించలేదు, నేను ప్రతిపక్షంగా ఉన్నా. మహారాష్ట్ర పోయి బాబ్లీ కూడా 1 రోజులు జైల్లో ఉండి నీళ్లు తీసుకొచ్చిన, అది గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా కార్యకర్తకు అన్యాయం జరిగినా, ఏమన్నా అడ్డుపడ్డా నేను ధర్నా చేసి మీకు న్యాయం చేసి ఏర్పాటు చేస్తా, ఇళ్ళ విషయంలో కానీ పట్ట విషయంలో కానీ. ఎవరికి ఇప్పుడు నేను కొద్దిగా ఇన్ని రోజులు 2 ఏళ్ళు కాముకున్నా, ఇప్పుడు ఊకునేది లేదు. దయచేసి వాళ్ళు ఉష్క దందాలు చేసినా, ఏది చేసినా, గుట్టలు కబ్జా చేసినా పోనీ అని అనుకున్నా. ఇప్పుడు నేను వదిలిపెట్టాను. కాంగ్రెస్ పార్టీ వాళ్ళను వదిలిపెట్టకుండా ఉరికిచ్చే ఏర్పాటు చేస్తాను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇంకొక విషయం కూడా వినాలి, ఇంద్రమ్మ శీలలు వచ్చినాయా? ఆగా మహిళా గ్రూప్లో చేతులు ఎత్తండి, సంబరపడతాను. వినండి, అది కూడా వాళ్ళు లెక్క ఉన్నది. ఓ అమ్మ, మహిళా గ్రూప్ వాళ్ళు నాకు రాష్ట్ర కమిటీ వాళ్ళు వచ్చిండ్రు, నేను చేతులు ఎత్తి మొక్కుతున్నా. దేవురుపుల గ్రామస్తులు సుందర్ని గెలిపియాలి, గెలిపిద్దామా లేదా? మంచి వ్యక్తి, సేవాభావం ఉన్న వ్యక్తి. నన్ను ఫోర్స్ చేసి కోతులు పట్టించాడు, మొత్తం కోతులు పట్టి అనే మీ దేవురుపులో కూడా కోతులు లేకుండా చేసే బాధ్యత ఆయనదే. ఒప్పుకుంటారా లేదా? నేను కూడా సపోర్ట్ చేస్తా. నాకు రాజ్యసభ సభ్యులు 5 ఉన్నారు, ఎమ్మెల్సీలు నా వెంబడి 10 మంది ఉన్నారు. నేను ఈయనకు నాకు 5 సంవత్సరానికి 5 కోట్లు వాళ్ళు ఇస్తాను. నేను సుందర్ని గెలిపిస్తే మీ దేవురుపులకు సపోర్ట్గా ఉంటాయి, ఎన్ని డబ్బులైనా ఇప్పించే ఏర్పాటు చేస్తాను. మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా, మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని బుద్ధి చెప్పాలి. కేసీఆర్ గారికి ఇది బహుమతిగా ఇవ్వాలి, ఇద్దరా లేదా? అందరు కార్యకర్తలు యూనిటీగా చేయాలి. నేను మీ అందరికి చేతులు ఎత్తబోతున్నా. ఇంకో విషయం కూడా వినండి, ఎద్దులే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేసి పోరాడిన అక్షర యోధుడు అల్లం నారాయణ అని టీజేఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ లెనిన్ అన్నారు. వరంగల్ జిల్లా తెలంగాణ జర్నలిస్టు ఫోరం అధ్యక్షులు కొరకుల నరేందర్, జిల్లా
ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నవీనిత్ గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి జన్మదిన వేడుకలను టీజీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బీఆర్ఎస్ లెనిన్ ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మీడియా అకాడమీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించారు అని, గతంలో ఎన్నడూ లేని విధంగా డెస్క్ జర్నలిస్టులకు అక్రిడేషన్లు ఇచ్చిన ఘనత కూడా నారాయణకే దక్కుతుందని, మీడియా అకాడమీ ద్వారా శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి జర్నలిస్టుల అభ్యున్నతికి కృషి చేశాడని, ఈ నిర్వహణలో ఉన్నటువంటి జర్నలిస్టులు మృతి చెందితే వారికి ఆర్థిక సహాయంతో పాటుగా ప్రతి నెల పెన్షన్ ఇచ్చిన ఘనత అల్లం నారాయణకి దక్కుతుందని లెనిన్ అన్నారు. ఈ కార్యక్రమంలోని టీజేఎఫ్ జిల్లా కార్యదర్శి వంకే శ్రీను, కోశాధికారి ఉపేందర్, ఎలక్ట్రానిక్ మీడియా కార్యదర్శి నీలం శివ, టీజేఎఫ్ జిల్లా నాయకులు, జర్నలిస్టులు బండి రవి, సాక్షి నరేష్, వరంగల్ ప్రెస్ క్లబ్ ఈసీ మెంబర్స్ కమటం వేణుగోపాల్, టెంజో ఉపాధ్యక్షులు పిండం విజయ్, ఎండి అమీర్, టీజేఎఫ్ జిల్లా కార్యవర్గ సభ్యులు భూసారపు వెంకన్న, వనం భాస్కర్, సోటాల హరినాథ్, చిన్న, చందు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాధనలో ముఖ్య భూమికను జర్నలిస్టులు పోషించడానికి ఒక అనువైన వేదికను ఏర్పాటు చేసినటువంటి అల్లం నారాయణ గారు వారి యొక్క జన్మదిన వేడుకలు ఈరోజు వరంగల్ తూర్పులో జరుగుతున్నటువంటి సందర్భం. ఈ కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులంతా కూడా పాల్గొన్నారు. ఏదైతే టీజేఎఫ్ ద్వారా ఒక జర్నలిస్ట్నే కాదు సబ్బండ వర్గాలను మమేకం చేసి రాజకీయ నేతలను కూడా ఒక్క తాటిపైకి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా పోరాడినటువంటి ఒక అక్షర యోధుడు అల్లం నారాయణ సార్. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయిన తర్వాత కూడా మీడియా అకాడమీ చైర్మన్గా కూడా ఆయన జర్నలిస్టుల యొక్క అనేక సౌకర్యాలు, అనేక సదుపాయాలు, అక్రిడేషన్లు పెంచడంతో పాటు అనేక సదుపాయాలు కరోనా సమయంలో ప్రతి సమయంలో జర్నలిస్టుల వెన్నంటి ఉండి అకాడమీ క్లాసులు కూడా నిర్వహించడం ద్వారా జర్నలిస్టుల యొక్క అన్ని సందర్భాలలో ముందుండి వాళ్లకు పెన్షన్ అయితేనేమి, చనిపోయిన జర్నలిస్టులకు వాళ్ళకు కూడా డబ్బులు అదేవిధంగా కరోనా సమయంలో కూడా ఆదుకున్నటువంటి గొప్ప నేత మన రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన జన్మదినం సందర్భంగా మరొకసారి వరంగల్ తూర్పు జర్నలిస్టులు అంటే వరంగల్ జిల్లా ప్లస్ వరంగల్ తూర్పు నియోజకవర్గ జర్నలిస్టుల పక్షాన సార్కు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం. జై తెలంగాణ. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలంలోని 3వ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా పలు గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి సర్పంచ్ పార్టీ సభ్యులను గెలిపించుకోవాలని ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆదివారం ఎన్నికల ప్రచారంలో చేశారు. గూండాల మండలంలోని బండ కొత్తపల్లి, పెద్దపడిశాల, మస్తాకొండూరు, తుర్కలశాపురం, వంగల, అంబల, పాచిల్లు, గుండాల, నూనెగూడెం, గంగాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే డీసీసీ అధ్యక్షులు బీర్ల ఐలయ్య ఎన్నికల ప్రచారం కొనసాగించారు. ప్రచారంలో ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు సభ్యులు, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. కొన్ని ఉన్నాయి, కానీ మీరు మాకు ఒక వాగ్దానం చేసిండ్రు. మీ బండకొత్త పెళ్లికి ఫస్ట్ వచ్చిన కనుక 40 ఇళ్ళు ఇస్తామన్నారు కనుక ఇయ్యలేదు. దయచేసి ఇప్పుడు మాత్రం ఆ 40 ఇళ్ళు మాకు ఈసారి వస్తే మా వాళ్ళకందరూ కూడా సఫిషియెంట్గా అయిపోతాయని మనం చేస్తున్నా. నువ్వు చేయాల్సిన పనులు పబ్లిక్ చేయి, ఒక్కొక్క వ్యక్తిగతంగా ఎవరికో సాయిపిస్తాం తినిపిస్తావు కాదు. గ్రామాన్ని నీకు ఇస్తున్నా, నువ్వు బాధ్యత తీసుకో అన్న కాంచెల్లా తప్పకుండా ఈ గ్రామాన్ని దత్తత తీసుకొని అన్ని విధాల అభివృద్ధి మీరు ఆలోచన చెయ్యాలి. దానికి రాష్ట్రానికి అప్పుడే తెలంగాణ
పురుషోత్తం రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా చెప్పాల్సినంత అవసరం కూడా లేదు. కానీ ఒక్కటి ఇప్పుడు విశాలక్ష్మి గారు రూపాయలు చీరని చీర నా అంటాం. అదే అమ్మగారి ఇంటికి వస్తే అయ్యి మా అమ్మగారు నా అన్న పెట్టిండు అంటాడు. మరి మీ పెద్ద కొడుకు రేవంత్ అన్న ఇలా తల్లిగారింటికి నుంచి వచ్చినటువంటి చీర, ఆ చీర ఎంత బాగుంది. ఆ చీర నిన్నటిదాకా ఎవరు కట్టేకేనా? కేటీఆర్ గారి సతీమణి కట్టింది. అంటే పెద్దోళ్ళు గొప్పళ్ళు కట్టుకునే చీరలు కూడా మా అక్క చెల్లెలు మా తల్లులు. ఆ తెల్ల రేషన్ కార్డు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అది బియ్యంకే కదా, బియ్యం కార్డు అనుకుంటారు. కానీ తెల్ల రేషన్ కార్డు అనేది పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతీక. తెల్ల కార్డు పేదోళ్లకు ధనిక రాష్ట్రంలో ఇయ్యనటువంటి రెండు ఆ పార్టీ 4 ముక్కలు అయినాక ఆ పార్టీ ఆయన గెలిచి ఏం చేస్తాడు? పడుతున్నా నన్ను మించిపోతుండు మామూడు. నిజంగా తమ్మిని చరిత్ర ఎట్లుందో సేమ్ నా చరిత్రనే. నాగల్తోటి వ్యవసాయం చేసి కష్టపడి చదువుకొని సర్పంచ్గా, ఎంపీటీసీగా, పాలక సంఘం చైర్మన్గా, మీ బిడ్డగా ఆస్వాదిస్తే ఎమ్మెల్యేగా వీడికి వచ్చిన కాబట్టి నా దారిలో తమ్ముడు కూడా నడుస్తుండు. గద్వాల ఉపేందర్ నిజంగా మీ గ్రామానికి పెద్దలు అన్న చెప్పినట్టుగా, కృష్ణ చెప్పినట్టుగా ఒక ఆనిముత్యంలక తయారవుతాడు. ఇలాంటి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రావడం చాలా సంతోషం. చాలా మంది అధికారం వచ్చినాక మారుతారు, కానీ ఉపేందర్ అధికారం రాకముందుకే గ్రామానికి సేవ చేయాలనే లక్ష్యంతో ఈ గ్రామ అభివృద్ధికి నా వంతు కృషి చేస్తా. ఈ గ్రామంలో నా తల్లిదండ్రుల మాట నిలబెడతా, గ్రామం మాట నిలబెడతా అని చెప్పి మంచి యువకుడు, విద్యావంతుడు, తెలియకలవాడు, పదవి కోసం కాదు ఎమ్మెల్యే నిలబడుతున్నంటే మీరు భారీ కట్టించి గెలిపించిన గ్రామం కాబట్టి ఈ గ్రామానికి నేను రుణపడి ఉంటా. మీరు ఒకటి ఆలోచన చేయండి. తమ్ముడు విద్యావంతుడు, మంచి మనసున్న మనిషి, పేదలకు సాయం చేయాలని చెప్పి ఏ పదవి లేనప్పుడే గ్రామానికి ఇన్ని సేవలు చేసిండు. ఎప్పుడు నా దానికి వచ్చినా సొంత పనికి ఎన్నడూ రాలే. నా గ్రామానికి నీళ్లు కావాలి, నా గ్రామానికి కరెంటు పోలు కావాలి, నా గ్రామంలో విద్యార్థులను చదివించాలి, నా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా చెయ్యాలని అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి ఉపేందర్ నిజంగా కూడా చాలా మంచి మనిషి. మీరందరూ ఆస్వాదిస్తే ఈ గ్రామమే కాదు ఈ మండలానికి బండ కొత్త పెళ్లికి ఒక వన్నె తెస్తాడు. మరి మీ అందరికీ ఎన్ని రోజులుగా సేవలు అందిస్తున్నటువంటి పెద్దలు కృష్ణారెడ్డి గారు, ఇక్కడ మండల పార్టీ అధ్యక్షులు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్ విమలా వెంకటేశ్వర గారు, జిల్లా అధ్యక్షులు సంజయ్ గారు, బ్లాక్ అధ్యక్షులు, వేదిక మీద పెద్దలు, వేదిక మీద మా అక్క జిల్లాలందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నా. గత 10 ఏళ్ల టీఆర్ఎస్ పాలనకు ఈ ప్రభుత్వం మీరందరూ ఎంచుకున్నటువంటి ప్రజాప్రభుత్వంకు తేడా చూడండి. తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చినప్పుడు మన రాష్ట్రం ధనిక రాష్ట్రం. మరి ఆ ధనిక రాష్ట్రంలో కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండు. మరి దేనికోసం అప్పులైంది? కేసీఆర్ కనీసం ఒక ఇంధనం మిల్లు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిండా? కేసీఆర్ ఒకన్నా రేషన్ కార్డు ఇచ్చిండా? మా మహిళలకు వడ్డీ రుణాలు ఇచ్చిండా? రైతన్నలకు రుణమాఫీ చేయాలంటే 5 ఏళ్లు పట్టింది. ఇలా రైతులను నెట్టెట్టా ముంచిండు కేసీఆర్. మరి మీరు గమనించి ప్రజాప్రభుత్వాన్ని తీసుకొచ్చారు కాబట్టి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో అప్పుల రాష్ట్రమైనా ఇలా ఇందిరమ్మ ఇల్లు మన ఆలయ నియోజకానికి 3,500 వస్తే అందులో 25 ఇళ్ళు మీ పండగొచ్చ పెళ్లికి వచ్చినాయి. అదేవిధంగా గత ధనిక రాష్ట్రంలో 10 ఏళ్ళుగా ఒక్క రేషన్ కార్డు రాకపోతే మొన్ననే ఈ బండకొత్తి గడ్డపత్తి కాలానికి 100 రేషన్ కార్డులు ఈ ప్రభుత్వం ఇచ్చింది. మొన్ననే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చినాం. 10 ఏళ్ళు ధనిక రాష్ట్రంలో ఇచ్చినటువంటి వడ్డీ లేని రుణాలు ఇప్పటికీ 3 దఫాలుగా ఆ మహిళా సంఘాలకు ఇచ్చినాం. ధనిక రాష్ట్రంలో కాని పనులు ఇలా అప్పుల తెలంగాణ ఇచ్చినట్టే మన ప్రజాప్రభుత్వం
మన గౌరవ ముఖ్యమంత్రి పేదోళ్లకు అన్ని విధాల పథకాలు అందాలి, పేదోళ్ల సంక్షేమం ముఖ్యమని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి పోతున్నాడు. చాలా మంది పెన్షన్లు వచ్చారు. దేవరుపుల గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సేవ్ కాంగ్రెస్ ఇండిపెండెంట్ అభ్యర్థి పెద్ది కృష్ణమూర్తి గౌడ్ ప్రచారంలో దూసుకుపోతున్నాడు. తన వర్గ వార్డు సభ్యులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలతో కలిసి ఆదివారం సాయంత్రం భారీ ర్యాలీ తీశారు. గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఆవరణంలోనే కార్నర్ మీటింగ్ ఏర్పాటు చేసి మాట్లాడుతూ, నేను కాంగ్రెస్ పార్టీ కోసం 20 సంవత్సరాలు కష్టపడి పనిచేస్తే అవమానమే దక్కిందని, కేవలం ఇసుక ఆరికట్టినందుకు, వాళ్ళు బిజినెస్ కోసం నేను అడ్డొచ్చినందుకు నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన విషయం మీ అందరికీ తెలుసని, నేను ఒక నాయకుని దగ్గరలోనో నాయకురాలి దగ్గర బాంచన్ బ్రతికితే నేను ఉన్నతమైన పదవిలో ఉండేవాడిని. నేను ఊరు గుర్తింపు కోసం, ఊరు భవిష్యత్తు కోసం, ఊర్లో ఉన్న సమాజ వనరులను కాపాడుకోవడం కోసమే నేను యుద్ధం చేస్తున్నానని, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఈ ఊరు వనరులను దోచుకొనియనని, నేను అందరి వాడినని, అందరి కష్టం తెలిసిన వాడనని, సేవ చేయటానికి వచ్చానని ఇక్కడ బొడ్రాయి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. 5 పైసలు కమిషన్ కోసం కక్కుర్తి పడనని, ఈ ఊరు ఆత్మగౌరవం నిలపడం కోసం మీరందరూ కూడా ఓటు వేయాలని మీ అందరినీ వేడుకుంటున్నానని, మీరు ఇచ్చే తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని, నాకు కేటాయించిన బ్యాటు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీతో నన్ను గెలిపించి, నన్ను ఆశీర్వదించి, నా తరపున ఉన్న వార్డు సభ్యులను కూడా గెలిపించాలని ప్రజలను కోరారు. చెప్పి మీ అందరికి తెలియజేస్తున్నా, నా ఊరు ప్రజల దగ్గర వంగవారి దండం పెట్టమంటే 2 సార్లు జోడించే దండం పెట్టమంటే పెట్టగలుగుతారేమో, కానీ ఒక దొరకో, ఒక దొరసానికో, ఒక పెత్తందారికో, ఒక దోపిడి దొంగకో నేను వంగి దండం పెట్టనని చెప్పి మీ అందరికి దండం పెట్టి చెప్తున్నా. గుర్తు పెట్టుకోండి, రేపు 17వ తారీఖు నాడు జరగబోయే సర్పంచ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా నన్ను బ్యాటు గుర్తుకు ఓటేసి ఆశీర్వదించాలని చెప్పి వేడుకుంటున్నా. ముఖ్యంగా చివరిగా ఒక మాట చెప్తున్నా, నేను ఎక్కడ దోపిడీ చేసి సంపాదన నా దగ్గర లేదు. నా తల్లిదండ్రులు సంపాదించిందే ఉంది, దాంతో పాటు 10 రూపాయలు నేను సంపాదించుకుంటుంది, అదే ఖర్చు పెడుతున్నా తప్ప ఒక దగ్గర దోసుకొచ్చి నేను ఖర్చు పెడతలేనని చెప్పి మీ అందరు కూడా చెప్తున్నా. ఇంకా ముఖ్యంగా ఈ రోజు ఎవరైతే దొరసారి 2 కోట్ల రూపాయలు ఇచ్చి పంపుతా వాడిని ఓడి అని చెప్పి చెప్తుందట, పోలీసులను నా మీదకి ఉసుగొలుపుతుంది, పోలీసులతో నా మీద కేసు పెట్టాలని చూస్తుంది. ఏ కేసు అయినా భరిస్తా, ఏ జైలైనా భరిస్తా, కానీ దొరసానికి వంగి దండం పెట్టి నా ఊరు నమ్మలేను, ఈ గుట్టలు ఖాళీ చేయలేను. మళ్ళొక్కసారి కూడా ఎన్ని మూటలు ఇచ్చినా తీసుకోర్రి, ఏ మీటింగ్ అయినా పోండి, ఎక్కడైనా తిరుగుండ్రి, ఎవరితోనన్నా ఉండండి, కానీ రేపు మన బడిలోకి వెళ్ళిన ఓటేయడానికి పోయిన సందర్భంలో బ్యాలెట్ పేపర్ ని చేతికిచ్చిన సందర్భంలో నా బిడ్డ ఉన్నాడు, నా కొడుకున్నాడు, నా తమ్ముడున్నాడు, నా అన్నున్నాడు, మా మర్దున్నాడు అని మీరందరూ మీరు ఆశీర్వదించి గెలిపిస్తే నేను 24 గంటలు అర్ధమా రాత్రి కూడా మీ సేవ కోసం ఉండేవాడిని. నేను ఏ రోజు కూడా చెప్తలేను. ముఖ్యంగా ధర్మపురం గ్రామ పంచాయతీలో 3వ విడత సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన దౌపాటి మంజుల ఎల్లయ్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. గ్రామంలో ఉన్న ప్రతి సమస్యను తాము తీరుస్తుందని చెప్పుకొచ్చారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మంజుల మాట్లాడుతూ, బడి గుడి పిల్లలు ఆడుకునేందుకు మైదానం, స్థలం, చెరువులను బతుకమ్మ కుంటలుగా చేస్తానని, అన్ని విధాలుగా అందుబాటులో ఉంటానని, నన్ను దయచేసి గెలిపించండి అని చెప్పుకొచ్చారు. అందులోని భాగంగానే పెద్ద ఎత్తున గ్రామ ప్రజలు, మహిళా సంఘాలు కోలాటాలతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటి ప్రచారంలో పాల్గొని బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓట్లేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. మరియు ఇందులోని భాగంగానే కార్యకర్తలు, గ్రామ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.
అప్పుడు అన్ని దయాకరావు అన్ని ఇప్పించిండు, మనకు రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, ఇంటింటికి నల్లాలు ఇప్పించిండు, ప్రతి ఒక్కటి సహాయం చేసిండు, గ్రామ పంచాయతీ కూడా ఇప్పించిండు. నేను ఇప్పటి వరకు దౌపాటి ఎల్లయ్య, దౌపాటి మంజుల, నేను ఇద్దరము కలిసి మేము శివాలయము టెంపుల్ కాడ చుట్టూ పడారి కూడా తిప్పగలుగుతాము. నెక్స్ట్ స్కూలు పడారి కూడా తిప్పగలుగుతాము. ఇది బీసీ వాళ్ళ పోచమ్మ గుడి అక్కడ చెరువు లోపలికి ఉన్నది కాబట్టి ఇటుకు కట్టకు తీసుకొచ్చి నేను పెట్టా కాబట్టి అందరూ నన్ను ఆశీర్వదించాలని వచ్చి దండాలు పెడుతున్నాను. ఇవి బులెటిన్ డీటెయిల్స్ చూస్తూనే ఉండండి మా తెలంగాణ న్యూస్.